సర్వెంట్స్గా ప్రభుత్వంలో సర్వెంట్స్గా ఉన్న మా జీవిత బాగోగుల గురించి మీరు పట్టించుకోకపోవడం అనేది చాలా గర్హించదగ్గ విషయంగా మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ మధ్య ఒక కమిషన్ వచ్చింది. ఆకునూరు మురళి గారు అని చెప్పి చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఆయన చరిత్రాత్మకంగా కూడా చరిత్ర పుటల్లో ఉంటారు. ఆయన ఐఏఎస్ పోస్ట్కి రాజీనామా చేసి రాజకీయ నాయకుడు కాదు, కానీ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ప్రభుత్వ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా మనకు ఆంధ్రలో పనిచేశాడు. తెలంగాణ కూడా వచ్చారు. మేము వెల్కమ్ చేసినాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసము విద్యారంగం కోసం పనిచేసే వ్యక్తిగా తను ముందుకు వచ్చారని చెప్పి ఆహ్వానించాం. కానీ ఆ సారు 18% నుంచి 15 నుంచి 18% బడ్జెట్ అలొకేషన్స్ విద్యారంగానికి ఇవ్వాలని చెప్పి తన కమిటీలో ప్రపోజ్ చేసినారు. మరి ఇప్పుడు అదే ఆకునూరు మురళి గారు టీవీ ఛానల్స్ ముందు కూర్చుండి ప్రతిరోజు టీచర్లకి జీతాల మీద మాట్లాడడము, తనిచ్చిన రిపోర్ట్ మీద తనే మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నేను రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్కి నా బాధ్యత అయిపోయింది, ఆ గవర్నమెంట్ మాట్లాడుకోవాలి రిపోర్ట్ ఏంటన్నది. కానీ ఆకునూరు మురళి గారు రోజు ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతూ విద్యారంగం పైన కమెంట్స్ చేయడము, టీచర్లు పనిచేయట్లేదని చెప్పడము, ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న టీచర్ల యొక్క జీతాలు మార్కెట్తో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయట. నా ప్రశ్న ఆకునూరు మురళి గారికి, ఏ మార్కెట్తో పోల్చుతున్నారు మీరు? ఏది జియో ఇండస్ట్రీనా, లేకుంటే లేక టెక్ ఇండస్ట్రీనా, లేకుంటే కార్పొరేటా, కర్మాగారా, లేక ఆటో డ్రైవరా, లేకుంటే కండక్టరా? మార్కెట్ అన్నప్పుడు నా కూతురికి నాకంటే 8 లక్షల జీతం వస్తుంది ఎక్కువ. మరి నా సర్వీస్ 35 సంవత్సరాలు, నా బిడ్డ సర్వీస్ 4 సంవత్సరాలు. మరి పోల్చుకుందామా? మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ జీతాలు చూడండి, టీచర్ల జీతాలు చూడండి. ఒక 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి యొక్క జీతము మీరు అతి ఎక్కువగా ఉందంటే హార్డ్లీ ఆ ఫిగర్స్ అన్నీ ఒక స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు, సరే మీరు ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే కనుక, అంటే తక్కువ జీతాలు ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించే వాళ్ళే అయితే వాళ్ళు జీతాలు పెంచాలని కోరాలి. కానీ పలానా వాళ్ళ జీతాలు మార్కెట్ కంటే ఎక్కువ ఉంటే ఏ మార్కెట్ అది? రిలయన్స్ ఇండస్ట్రీసా, లేకుంటే ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ మన దగ్గర ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా, లేకుంటే సివిల్ ఇండస్ట్రీయా, ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి పోలికలు చేయడం అనేది ఒక విజ్ఞులైన కమిషన్ యొక్క అధికారికి భావ్యం కాదు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ దగ్గర ఉండాలి. మేమైతే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న 5 DL విడుదల చేయాలని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న PRC కమిషన్ పైన ఒక స్పష్టత ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం వేసిన కమిషన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ గడువును పొడిగిస్తూ పోతా ఉంది. కానీ ఇప్పటికి కూడా నివేదిక పైన స్పష్టత లేదు. ఆ నివేదిక తెప్పించుకొని తప్పకుండా అమలు చేసి PRCని అమలు చేయాలి. PRC అమల్లో జాప్యం అవుతుందంటే IRని తప్పకుండా రివ్యూ చేసి పెంచాల్సిన డిమాండ్ మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ చేస్తూ ఉన్నాం. మేము అనేక ప్రాతినిధ్యాలు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా చేసినాము. మా విడిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ చేసినాము. ఐక్య సంఘటన ఎంప్లాయీస్ జేఏసీగా, ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జేఏసీగా కూడా చేసినాం. అయినప్పటికీ ప్రభుత్వము రకరకాల కారణాలతో దాటవేస్తూ వస్తూ ఉంది. అయితే ఇది ప్రభుత్వం వైపు నుంచి కారణాలు ఏమైనా కావచ్చు. మేమైతే బడ్జెట్ వచ్చిన సందర్భంగా ఒక స్పందన లేకుండా ఉంటే, ప్రభుత్వమే చెప్పిన 15% బడ్జెట్ విద్యారంగానికి కేటాయించలేదు కాబట్టి మీరిచ్చిన 26,674 కోట్ల రూపాయలు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి ప్రస్తావన లేదు. భట్టి గారు మాట్లాడుతున్నప్పుడు పెన్షన్స్ యొక్క జీతాల మీద స్పష్టత లేదు, DAల మీద స్పష్టత లేదు, PRC పైన స్పష్టత లేదు. మీరు 26,000 చాలా పెద్ద ఎత్తున కేటాయించిన పోయినసారి కంటే చెప్పారు. మేము ఆ నామాత్రపు 0.6% పెంచినందుకు ఆహ్వానిస్తున్నాము. కానీ 0.6%తోనే ఎన్ని స్కూల్స్ కడతారనే క్వశ్చన్కి జవాబు ఉందా ప్రభుత్వం దగ్గర? TPSలు కడతారంటే ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క నిర్మాణాలు చేపడతారని చెప్పి అన్నారు. మండలానికి 2 స్కూల్స్ పెడతాం, 5 స్కూల్స్ తీసేస్తామన్నారు. ఇవన్నీ నిర్మాణపరమైన ఖర్చులకు కూడా 0.6% సరిపోతుందా అనే ప్రశ్న కూడా మేము ప్రభుత్వానికి వేస్తున్నాం. కాబట్టి మీ బడ్జెట్లో అలొకేషన్స్ తప్పకుండా రివ్యూ చేసి కనీసంగా మీరిచ్చిన మాట ప్రకారంగా 15% ఇవ్వాల్సిన మేము DPTFగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వమే చెప్తా ఉంది, రోజుకో ఫిగర్ మారుతూ ఉంటుంది. ఇప్పటికీ 20,000 కోట్ల బకాయిలు ఉంటాయి, కానీ పెన్షన్స్ యొక్క జీతాలు చెల్లింపు కావు. మేము క్వార్టర్లీ 700 కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ పెన్షన్స్కే చెల్లించడానికి అంత ఖర్చు అయితే కనుక DAలకు ఎట్లా బడ్జెట్, PRCకి బడ్జెట్ ఎట్లా? మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, ఉపాధ్యాయులు జీతాలు ఎంబడే పోతారని. మా జీతాలు మాకు కావాలంటాం. మేము GPF సొమ్ము, నేను దాచుకున్న సొమ్ము నా సొమ్ము అవుతుందా, ప్రభుత్వం సొమ్ము అవుతుందా? నేను ఇన్సూరెన్స్ కోసము ఒక 9.5 లక్షల రూపాయల చెక్ నాకు తయారయ్యే అకౌంట్లో ఉంది. అక్కడ సంవత్సరం క్రితం చెక్ ఇష్యూ అయింది. ఏ సొమ్ము అది? నేను రూపాయి జమ చేసి ఇన్సూరెన్స్లో జమ చేసిన డబ్బు. నాలాగా వేలాది మంది ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తీసుకోకుండా చెక్కుల రూపంలో వాళ్ళ టోకెన్ నెంబర్లు మాత్రం ఉన్నాయి. ఫైనాన్స్ బటన్లోకి తగిన చెక్కులు పడవు. అట్లా పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జీతాలు పొందే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్సే కాకుండా సర్వీస్లో ఉన్న వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా శాంక్షన్ కావట్లేదు. మేము దాచుకున్న సొమ్ముకి కూడా
ఒక జవాబుదారితనం లేదు, శాంక్షన్ కావట్లేదు. కేవలం టోకెన్ నెంబర్ మాత్రం వస్తుంది. టోకెన్ నెంబర్లు పట్టుకొని ఫైనాన్స్ తిరిగినప్పటికీ ఎవరు స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సందర్భంగా కొత్తగా బడ్జెట్ సందర్భంగా దీన్ని వితిన్ నో టైం రివ్యూ చేసి సరిపడా బడ్జెట్ని అలొకేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రభుత్వ విధానాలు తప్పకుండా మేము క్షేత్రస్థాయిలోకి తీసుకొని అమలు చేసే క్రమంలో ప్రభుత్వానికి తప్పకుండా సహాయకారిగా మద్దతుదారుగా ఉంటాం. కానీ మాకు సంబంధించిన సంక్షేమ పథకాలపై మీరు ఎట్లాంటి ఆలోచన చేయకపోవడం, అసలు సంక్షేమమే కాదు, మేము రేషన్ కార్డు అడగట్లేదు, షాదీ ముబారక్ అడగట్లేదు, ఇంకే రకరకాల స్కీమ్స్ మీరు ప్రవేశపెడుతున్నారు, మేము అమలు చేస్తున్నాము. కానీ మా జీతాల గురించి మేము మాట్లాడుతున్నాం, మా పెన్షన్ గురించి మాట్లాడుతున్నాము, మా డిఏలో మాట్లాడుతున్నాము. మీకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా సార్, ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు లేరు. మేము ఆకునూరు మురళి గారితోనే 2.5 గంటల చర్చా వేదికల్లో పాల్గొన్నాం. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. మేము స్టేట్ కమిటీగా మా సీనియర్ నాయకులతో పాటు వెళ్ళాము. మేము మాట్లాడిన అంశాలు అనేకంగా తను పరిగణలోకి తీసుకున్నారు. తరగతికి ఒక టీచరు, తరగతికి ఒక గది ఉండాలని ప్రతిపాదన పెట్టాము. సార్ యాక్సెప్ట్ చేసి తన కమిషన్ నివేదికలు పెట్టారు. ప్రైమరీ పాఠశాల బలోపేతం గురించి ఏమేం చేయాలనే విషయంలో మేము చెప్పినాము, తీసుకున్నారు. కానీ మేము చెప్పిన అంశాలు ఇంకా ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని కోరినాము, సార్ ప్రస్తావించలేదు. అట్లే ప్రైమరీ టీచర్లకు ఓటు హక్కు ఇవ్వాలని అడిగాము, అది కూడా ప్రస్తావించలేదు. అనేక అంశాలు ప్రస్తావనకు లోను కానీ కూడా తన నివేదికలు ఉన్నాయి. నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ థాట్తోని వాళ్ళు బలోపేతం చేసే క్రమంలో వచ్చిందని మేము వెల్కమ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఆకునూరు మురళి గారు బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని క్రమంలో ఉన్నారు. ఆ ప్రతిపాదన కూడా తీసుకోవాలి. అనేక అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కావచ్చు, కానీ దీనిలో సహజంగానే కొన్ని కాంట్రడిక్ట్ చేస్తాము, కొన్ని సపోర్ట్ చేస్తాము. కానీ కేటగారికల్గా చూసినప్పుడు అనేక అంశాలపైన కూడా మేము డిఫర్ అవుతా ఉన్నాం, అనేక అంశాలను వెల్కమ్ కూడా చేస్తున్నాం. అయితే మాకు ప్రస్తుతానికి తీసుకుందని బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మా ఒక స్పాంటేనియస్గా ఒక యాక్షన్ తీసుకుందామనే ఉద్దేశంగా నిరసన తీసుకుంటున్నాం ఈరోజు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బడ్జెట్ రివ్యూ చేసి అదనపు అలొకేషన్స్ విద్యారంగం వైపు కేటాయిస్తారని చెప్పి ప్రభుత్వం మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం.